హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ మేము అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నాము. బయటికంటే ఇంకెక్కడికో కాదు, మా మరదల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి. అక్కడికి ఎందుకంటే ఇవాళ వచ్చేసి 16 రోజుల పండుగ. అసలుకి 16 రోజుల పండుగ అంటే ఏంటి? పెళ్లి తర్వాత జరిగే 16 రోజుల వేడుకలను ఆచారాలను 16 రోజుల పండుగ అని అంటారు. మా తమ్ముడు పెళ్లి అంటే 28కి అయింది. ఇవాళకి 16 డేస్ కరెక్ట్. ఇంకా అందుకే అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా వెళ్తుంటే దారిలో ఇంకా అమ్మ వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని అందరం కలిసి మంచిగా కార్లో అయితే వెళ్తున్నాము. ఇవాళ 16 రోజుల పండుగకి మేము ఏం చేస్తున్నాం అంటే పెళ్లి రోజు కట్టిన మంగళ సూత్రాన్ని తిరిగి మంచిగా సరి చేయడం. అంటే పసుపు దారంలో ఉన్న తాళిని బంగారు గొలుసులోకి మంచిగా పేర్చుకొని మార్చుకోవడం అన్నమాట. ఇదైతే ఇవాళ మేము చేస్తున్నాము. అందుకని మేమైతే అక్కడికి వెళ్తున్నాము. మా మరదలు నిన్ననే వెళ్ళిపోయిందంట. ఇంకా అందరం కలిసి మేమైతే ఇవాళ వెళ్తున్నాము. ఇంకా వచ్చి రాగానే మా మమ్మీ మా డాడీ ఇంకా మా పాపతో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. మరదలు వాళ్ళు వచ్చేసి ఒడియా లాంగ్వేజ్ వాళ్ళది, మాది వచ్చేసి లంబాడి. చాలా సార్లు చెప్పిన కదా, అయితే భాషలు కులాలు ప్రాంతాలు ఎక్కడ అడ్డు కాలేదు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అయినా వాళ్ళతో ఉండడం అయినా మాతో వాళ్ళు ఉండడం అయినా మంచిగా మాట్లాడడం అయినా మంచిగా అనిపించింది. అంటారు కదా, బంధం అనేది బ్లడ్ రిలేషన్లోనే కాదు ప్రేమతో ముడిపడి ఉంటుంది. అందుకే వాళ్ళు మా వాళ్ళు అయ్యారు, మేము వాళ్ళ వాళ్ళం అయ్యాము. 16 రోజుల పండుగకు వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్ళడం ఎందుకని అనిపించింది. అందుకే కొంచెం ఫ్రూట్స్ కొంచెం స్వీట్స్ అయితే తీసుకున్నాము. గిఫ్ట్స్ విలువల్లోనే కాదు, అందులో ఉన్న ప్రేమలో కూడా ఉంటది కదా. ఇంకా మధ్యలో తీసుకుందామని అన్నట్టు మేము అక్కడైతే తీసుకోలేదు ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ. ఇంకా అక్కడ తీసుకుందాం అన్నట్టు అక్కడ తీసుకోలేదు. అక్కడ వెళ్ళేసరికి తీరా అక్కడ ఒక్క షాప్స్ లేవు, ఏం లేవు. లాస్ట్కి అక్కడ ఒక షాప్ లెక్క కనిపిస్తే అక్కడికి వెళ్ళి స్వీట్స్, ఇక్కడ బండి లేకుంటే అక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకా వచ్చి రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం మాట్లాడించడం చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏంటంటే అందరికి నమస్తే చేసి ఇట్లా హగ్లకి వేసుకుంటున్నారు. వాళ్ళు అట్లా పలకరిస్తారంట అందరికి. ఇంకా మేమైతే అందరం ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటా కూర్చున్నాము. ఇంకా అప్పుడే కూల్ డ్రింక్స్ అయితే తెచ్చిర్రు మా కోసము. ఇలా కూల్ డ్రింక్స్ తాగి ఇంకా మేమైతే అందరం ఒక చోట కూర్చొని ఇంకా మంగళసూత్రాన్ని మార్చడం అయితే స్టార్ట్ చేసినాము. అంటే పెళ్లి రోజున కట్టిన మంగళసూత్రం ఉంటుంది కదా, దారంతో పసుపు దారంతో అయితే కడతారు కదా, దానిని అయితే తీసి మళ్ళీ గోల్డ్ చైన్లోకి పూసలు అవన్నీ పేర్చి మంచిగా అయితే పేరుస్తూ కడుతున్నాం అన్నమాట. టుడే మా మరదలకి చాలా స్పెషల్ డే. తనను మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ ముత్తైదులందరూ కూర్చున్నాము. మంగళసూత్రం అనేది కేవలం ఒక చైన్ మాత్రమే కాదు, ఇద్దరి మనసులను 2 కుటుంబాలను కలిపే ఒక మంచి రిలేషన్కి సింబల్గా అని చెప్పవచ్చు. టుడే అయితే ఆ మంగళసూత్రాన్ని పేర్చుతూ మా మరదలి దాంపత్య జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో నిండిపోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. ముత్తైదుల ఆశీర్వాదాల మధ్య పెద్దల ప్రేమాభిమానాల మధ్య సాంప్రదాయంగా సాక్షిగా ఈ పండుగ ఎంతో హ్యాపీగా జరిగిందని చెప్పవచ్చు. ఇలా అయితే దారం నుంచి తీసి తర్వాత చైన్ ఉంటుంది కదా, చైన్లో వేసి ఆ పూసలు నా చేతిలో ఉన్నాయి కదా, ఆ పూసలు అనేవి కొన్ని నల్లవి కొన్ని తెల్లవి కొన్ని ఎర్రవి, అంటే మొత్తం 6 పూసలు. 2 రెడ్వి, 2 వైట్వి, 2 బ్లాక్వి. పూసలన్నీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఇటు నేను చూపిస్తున్నా చూడండి, అట్లనే సేమ్ తీసుకొని తర్వాత మధ్యలో అనేవి మంగళసూత్రాలు అనేవి వేసుకొని తర్వాత చైన్కి గోల్డ్ చైన్కి అయితే వేసి పేర్చినాం అన్నమాట. పూసలు అనేవి ఫస్ట్ పసుపు తాడు లెక్క ఉంటుంది, దాంట్లో అయితే మంగళసూత్రము అవి పూసలు అవన్నీ వేసుకొని దాంట్లోనే పేర్చుకున్నాము. దాంట్లో పేర్చుకున్న తర్వాత గోల్డ్ చైన్కి అటాచ్ చేసేసినాం దాన్ని. ఇలా పూర్తిగా అల్లడం అయిపోయినాక అంటే మా తమ్ముడు వచ్చి మెడల్ ఇట్లా మళ్ళీ తన మెడలో అయితే వేస్తాడన్నమాట. ఇలా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇంకా వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది డైరెక్ట్గా పెడదాం అనుకున్నా. వాళ్ళ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ మొత్తం కలిసి మొత్తం వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది. అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంత మ్యూట్లో పెట్టేసి. వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, అందుకే కొంచెం అయితే ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టేసిన. ఇలా అయితే మొత్తము మంగళసూత్రాన్ని పేర్చడం అయితే అయిపోయింది. తర్వాత అయితే మా తమ్ముడిని పిలిచి తను వేయాలి కదా మెడలో, ఇంకా తన కోసం అయితే వెయిట్ చేసినాము.
కూర్చున్నాము. ఇంకా వాడైతే కొంచెం బయటికి వెళ్ళిందంట. ఇంకా వాడు వచ్చేసరికి కొంచెం ఇలానే కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా వాళ్ళు ఏంటంటే మనం అందరి కాళ్ళకి ఇట్లా పసుపు రాస్తాం కదా, వాళ్ళేమో మొత్తం ఇట్లా పారాని రాస్తున్నారు. అంటే అబ్బాయిలు కూడా ఇట్లా పూసుకుంటారంట పారాని, వాళ్ళ దాంట్లో ఇది ఆచారం అంట. అందుకే వాళ్ళందరు ఇట్లా మొత్తం పారాని కాళ్ళకి మొత్తం వేసిరు. అందరి కాళ్ళకి, మా బుడ్డోని కాళ్ళకు కూడా వేసిర్రు. మా పాప అందరి కాళ్ళకు ఉంటుంది చూడండి పారాని అనేది. మా పాప అయితే ఎంత క్యూట్గా వేయించిందో తన కాళ్ళు, తన క్యూట్గా ఎంత మంచిగా అనిపించిందో. మా వర్షి బాబు కూడా ఎంత ఎగ్జైట్మెంట్గా వేసుకున్నాడో చూడండి. వాళ్ళ ఆచారం అంట ఇది. ఇంకా పారాని వేసుకోవడం అయిపోయినాక ఇంకా మా తమ్ముడు అయితే బొట్టు పెట్టి మంగళసూత్రాన్ని తన మెడలో వేసినాడు. కొన్ని రోజుల క్రితం పెళ్లి మండపంలో మొదలైన ఈ అందమైన ప్రయాణం మళ్ళీ 16 రోజుల పండుగ సందర్భంగా మళ్ళీ మంగళసూత్రాన్ని తన మెడలో వేయడం, ఈ క్షణం అయితే చాలా చూడముచ్చటగా అనిపించింది కదా. ఈ క్షణంలో మా తమ్ముడి కళ్ళల్లో ఆనందం, మా మరదలి ఫేస్లో నవ్వు అయితే అసలు ఒక రేంజ్లో ఉంది కదా. అంటే అందరిని ఒప్పించి, వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు అయినా కానీ అందరిని ఒప్పించి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. ఆ మాత్రం హ్యాపీనెస్ అనేది ఉండదా చెప్పండి మీరు. వాళ్ళు ఎప్పటికీ ఇలానే నవ్వుతూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి మంచిగా కష్టాలు లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. జనరేషన్ వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకునేదంటే, లవ్ చేయడం గొప్ప కాదు, లవ్ చేసిన అమ్మాయిని ఇంట్లో ఒప్పించి ఇట్లా ఘనంగా పెళ్లి చేసుకోవడమే అదే గొప్ప. అంతే కదా, ఇష్టపడిన అమ్మాయిని అందరిని ఒప్పించి మంచిగా పెళ్లి చేసుకుంటే ఆ ఫీలింగే వేరు. ఇలా అయితే మంగళసూత్రం వేయడం అయిపోయినాక ఇంకా స్వీట్స్ తినిపించుకొని మంచిగా, ఇంకా మా మరదలు అయితే ఇంకా అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. పెద్దవాళ్ళ అందరివి కాళ్ళు మొక్కి మంచిగా వాళ్ళ ఆశీర్వాదాలు అన్నిటివి తీసుకుంది. పెద్దల ఆశీర్వాదం కంటే గొప్ప సంపద ఏముంటుంది చెప్పండి. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటే చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. చుట్టూ కుటుంబ సభ్యుల నవ్వులు, సరదా మాటలు, ఫోటోల హడావిడి మధ్యలో మా మరదలు అందరి ప్రేమను ఆశీర్వాదాలను పొందుతూ ఈ క్షణాన్ని ఇంకా ఆనందంగా మార్చుకుంది. ఇలాంటి సంప్రదాయాలే కుటుంబాన్ని ఒక్కటిగా నిలుస్తాయి. ఇలాంటి క్షణాలే జీవితాంతం మంచిగా గుర్తుండిపోతాయి. అందరం హడావిడిగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే మా బుడ్డిది సీరియస్గా తింటుంది. ఈ మూమెంట్ అయితే క్యూట్గా అనిపించింది. తను వచ్చేసి మా మమ్మీ, ఇంకా తన పక్కన ఎల్లో శారీ ఉంది కదా, తను వచ్చేసి మా మరదలు వాళ్ళ మమ్మీ, అంటే నాకు అత్తమ్మ అవుతుంది. ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేయలే కదా ఇప్పటివరకు. ఇంకా అందరు కలిసి స్వీట్స్ తినిపించుకుంటా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటి నుంచి మనం వియ్యంకులు అన్నట్టు సరదాగా ఇట్లా మాట్లాడుకుంటూ అయితే అన్నారు. ఈ మూమెంట్ అయితే ఇంకా మంచిగా హైలైట్ అని చెప్పాలి. ఈ డైరెక్ట్గా వాయిస్ అనే పెడదాం అనుకున్నా కానీ వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీకు ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇలా సరదాగా మాట్లాడుకునడం అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అనేవి స్టార్ట్ చేసినాము. ఇంకా వంట విషయంలో వచ్చేసి చెప్తే వాళ్ళు ఏంటంటే మా కోసము చాలా స్పెషల్స్ అయితే చేయించినారు. బిర్యానీ, మటన్, చికెన్, పన్నీర్ కర్రీ, పప్పు, సాంబార్, రైతా, వైట్ రైస్, ఇంకా స్వీట్స్, ఇలా అయితే చాలా రెసిపీస్ అయితే చేసి పెట్టినారు మాకు. ఇంకా చాలా మంది వస్తారు అనుకున్నారంట కానీ మేమైతే ఫ్యామిలీ వరకే వెళ్ళినాము. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా మా బుడ్డోనికి తను తినిపిస్తుంది చూడండి, మా మరదల వాళ్ళ రిలేటివ్స్ తను. ఇంకా మంచిగా అందరం కలిసి ఇలా భోజనాలు అయితే చేస్తున్నాము. పండుగ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత అందరూ ఇలా ఒకే చోట భోజనం చేస్తే ఆ ఫీలింగే వేరు. పెద్దలు, చిన్నవాళ్ళు అందరూ రిలేటివ్స్ ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటా ఫుడ్ని ఎంజాయ్ చేసుకు తినడం అది చాలా బెస్ట్ మూమెంట్స్ అసలు. వాళ్ళు ఒడియా, మేము లంబాడి అయినా కానీ అందరం ఒకే చోట కూర్చొని అసలు ఎంత బాగా కలిసి తింటున్నాం మీరే చూడండి. తర్వాత భోజనాలు అనేటివి అయిపోయినాక ఇలా సరదాగా అయితే కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాము అందరం ఒకే చోట. బుడ్డిది మంచిగా కొంతసేపు ఆడింది, తర్వాతనేమో ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా తనతోటి ఉంటే మామూలుగా ఉండదు అసలు. మంచిగా క్యూట్గా ఎంత మంచిగా ఆడుకుంటుందో. ఒక్కరితే తను ఒక్కొక్కసారి మంచిగా ఆడుకుంటుంది కానీ ఒక్కొక్కసారి ఏడుస్తుంది. ఇంకా తర్వాత అయితే తను ఒక్కతే ఒక చోట కూర్చొని కీర అయితే ఎట్లా తింటుండో చూడండి. ఇది అయితే క్యూట్గా అనిపించింది ఈ మూమెంట్.
ఇంకా స్పెట్స్ పెడితే ఏంటంటే తీసేస్తుంది, అస్సలు ఉండలేదు. తన గురించి తెలిసింది కదా, మాట అయితే వినదు అసలు. వీళ్ళిద్దరేమో ఇంకా మా పాపని చూసుకుంటే ఎగతాళి చేసుకుంటూ కూర్చున్నారు. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాము అందరము హడావిడిగా. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అయితే చాలా మంది వచ్చినారు. అంటే వాళ్ళందరూ పక్క పక్కనే ఉంటారంట, అందుకే వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ అక్కడికైతే వచ్చినారు. ఇంకా తర్వాత అలా అలా సాయంత్రం ఇంకా అయ్యేసరికి ఇంకా టీ అయితే ఇచ్చినారు అందరూ. ఇంకా టీ అయితే తాగినాము. ఇంకా సాయంత్రం అయితే చాలు అందరికీ టీ అయితే గుర్తొచ్చేస్తుంది కదా ఎక్కడ ఉన్నా సరే. అసలుకి వాళ్ళ మర్యాద విషయంలో వస్తే మాత్రం అసలుకి 1000% అయితే ఇచ్చేస్తాను నేను మార్క్స్ అయితే. ఎందుకంటే అసలు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అయినా కానీ, వాళ్ళు మాతో మాట్లాడడం అయినా కానీ చాలా బాగా అనిపించింది. అసలు వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోకి అంత బాగా కలిసిపోతారని నేనైతే ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొందరు ఉంటారు కదా కొంచెం సపరేట్ చేసి మాట్లాడే వాళ్ళు, వాళ్ళ లెక్క కాదు వీళ్ళు. మంచిగా మాతో అయితే మంచిగా కలిసిపోయినారు. ఇంకా ఎక్కడున్నా కానీ మా బుడ్డోడు అయితే అల్లరి చేయడం అయితే మానరు కదా, ఇంకా వాళ్ళు అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేసినారు. ఇంకా వాళ్ళ మామలు ఉంటే చాలు ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి హైలైట్ ఏంటంటే ఇంకా మా బావ అయితే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంకెక్కడ పోయినా నీకు ఫోనేనా అనుకుంటా నేనైతే ఎగతాళి చేస్తే నవ్వుతున్నాడు చూడండి. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళే ముందు అయితే కొంచెం స్వీట్స్ చేసినారు. స్వీట్స్ తిని వెళ్ళండి మంచిగా అన్నట్టు. ఇంకా మా కోసం అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, స్వీట్ అయితే కంపల్సరీ పెట్టాలంట వాళ్ళ దాంట్లో, అదైతే రూల్ అంట. ఇంకా స్వీట్స్ అయితే పెట్టి ఇంకా అందరికీ మాకు స్వీట్స్ అయితే పెట్టి ఇచ్చినారు. అదైతే సేమియా పాయసం మంచిగా చేసినారు. అసలు ఎంత బాగుందంటే నెయ్యి వేసి మంచిగా చేసి పెట్టినారు. ఇంకా తర్వాత అది తినడం అయిపోయినాక ఇంకా వెళ్ళే ముందు అందరికీ ఇంకా బట్టలు పెట్టినారు. ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా వాళ్ళ ఇంటికి అందరము. ఇంకా అందరికీ మా ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళైతే బట్టలు అనేవి పెట్టినారు. ఇంకా మమ్మీ, మా డాడీకి, నేను, మా బావకి, మా తమ్ముడికి, మా పిల్లలకి అందరు కలిసి బట్టలు అయితే పెట్టినారు. వాళ్ళ ఆచారం అంట అట్లా. ఇలా అయితే బట్టలు పెట్టినాక ఇక్కడ ఒక హైలైట్ అసలు మీకు చెప్తా చూడండి. వాళ్ళు వచ్చేసి మొత్తము స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, కాటన్ ఉంటుంది. ఆ కాటన్లో మొత్తం ప్యాక్ చేసిరంట. ప్యాక్ చేస్తే అది ఏంటంటే టీచర్స్ అది ఇట్లా మందు ఉంటుంది కదా, దాంది బ్రాండెడ్ది కాటన్. అది కాటన్ అంటే తెలుసు కదా అందరికీ, చూపిస్తా చూడండి లాస్ట్లో. దాంట్లో ప్యాక్ చేసి వీళ్ళు ఎందుకబ్బా ఇంతగానో మందు తెచ్చి పెట్టిర్రు, ఎవరు తాగుతారని మేమైతే కొంచెంసేపు అయితే షాక్ అయిపోయినాము. లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే అదిరిపోయింది అసలు. మేమైతే షాక్ అయిపోయినాము. ఇంకా దాన్ని 2 కాటన్స్, ఒక కాటన్ నిండనేమో ఫ్రూట్స్ ఉండే, ఒక కాటన్ నిండనేమో మొత్తం స్వీట్సే ఉండే. అట్లా అనేది వాళ్ళు పంపిస్తారంట ఇప్పుడు కూతురింటికి, అట్లా పంపిస్తారంట వాళ్ళ దాంట్లో, అట్లా ఆచారం అంట. ఇంకా స్వీట్స్, ఫ్రూట్స్ అయితే ఎన్నిగానం అసలు స్వీట్స్ అంటే అబ్బా కాటన్ నిండా అన్ని స్వీట్స్ పంపించినారు. ఇంకా మేము అనుకోలే అవన్నీ స్వీట్స్ అని, ఇంకా వీళ్ళు ఎందుకు అబ్బాయి ఎన్ని పంపించినామని అనుకున్నాం. కానీ లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే అసలు అదిరిపోయింది. ఇంకా అందరికి ఇట్లా ఇక చెప్పిన కదా అవే 2 కాటన్స్. ఇదే అసలుకి ఫన్నీ మూమెంట్ అని చెప్పాలి అసలు. ఇగో అదే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం ఇక్కడ చూడండి. అసలు చాలా ఫన్నీగా వచ్చింది అసలు. ఇది నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ మొత్తం అక్కడ ఏందో పాట వచ్చింది, మళ్ళీ కాపీరైట్ పడుతుందని పెట్టలేదు. ఇంకా లాస్ట్లో అలా అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్మునికి, మా మరదలకి మళ్ళీ వాళ్ళు బొట్టు పెట్టి మళ్ళీ ఆశీర్వదించి బట్టలు అనేవి పెట్టినారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కొన్ని గిఫ్ట్స్, కొన్ని కట్నాలు కూడా పెట్టినారు. అట్లా పెడతారంట వాళ్ళు. ఇలా అయితే ఈ పూర్తి అయిపోయింది మంచిగా. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము వాళ్ళ ఇంట్లో. వెళ్ళడం ఫస్ట్ టైం అయినా కానీ వాళ్ళ ప్రేమ వాళ్ళవన్నీ గుర్తుండిపోయినాయి మాకైతే. ఇలా అయితే అక్కడ అయిపోయినాక ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే వాళ్ళు చాలా బాగా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారు, అప్పుడప్పుడు పండుగలు ఉన్నప్పుడు రండి, మేము కూడా వస్తాము. ఇంకా వాళ్ళు కూడా ఒకరోజు చూసుకొని మా ఇంటికి అయితే వస్తా అన్నారు. అప్పుడైతే కంపల్సరీ వీడియో అయితే పెడతా వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంటికి. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, అప్పుడు కూడా ఇలానే వ్లాగ్ తీసి అయితే కంపల్సరీ అయితే పెడతా. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి. వీడియో మొత్తం చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతాయి కదా. ఇంకా వాళ్ళైతే మాకు అందరికీ సాగదోలుతున్నారు. ఇంకా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండే ఇంకా నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమని అంటే ఇంకా సబ్స్క్రైబ్ చెప్తున్నారు. ఇలా ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసినాం రిటర్న్. ఇంకా వెళ్ళే దారిలో అక్కడ ట్యాంక్ బండ్ అయితే ఉండే. ఇంకా ఫిక్స్ అవన్నీ దిగుదాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా సండే కదా ఫుల్ పబ్లిక్ ఉండే. ఇంకా అమ్మ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి ఇంకా ఫ్రూట్స్, కొన్ని స్వీట్స్ అమ్మ అయితే కొన్ని పెట్టించింది మాకు, పిల్లలు తింటారు అన్నట్టు.
ఇంకా వద్దనన్న మాట వినలేదు. ఇంకా పిల్లలు తింటామన్నట్టు కొన్ని అయితే వేసిచ్చింది. ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి అయితే వచ్చేసినాం. చలో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇంకా ఇలాంటి వీడియోస్లో కలుద్దాం. బాయ్ బాయ్.